దేవుని ఆత్మ, భ్రమపరిచే ఆత్మ. ఈ రెండిట్లకి తేడా నీకు అర్థం కావాలా. ఈ తేడా నీకు అర్థం కాలేదనుకో, అర్థమవుతుందా? ఆ భ్రమపరిచే ఆత్మ యొక్క బోధలోకి నువ్వు వెళ్ళిపోతూ ఉంటావు. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? నిన్ను సర్వసత్యంలోకి నడిపిస్తూ దేవుని చిత్తానుసారముగా, ఆయన వాక్యానుసారంగా ఆ పరలోక రాజ్య రక్షణ, ఆ రక్షణ నుండి నువ్వు తప్పించబడకుండా నిత్యము ఆయన దండము దుడ్డు ఇచ్చి కాపుదలకు ఉంచి నిత్యము నిన్ను కాపాడుతూ ఉంటుంది దేవుని ఆత్మ. బ్రహ్మపరిచే ఆత్మ ఏం చేస్తుంది? అదే వాక్యాన్ని పట్టుకుని, ఆ వాక్యాల్లో పట్టుకుని ఆ తనని, అంటే ఒక వ్యక్తి అవ్వచ్చు, అపవాదేమో ఎలాగుంటుంది? అపవాదైనా నల్లటి ఆకారంతో నీ దగ్గరకు వచ్చేస్తుందా? ఏమో వెలిగేసుకుని వచ్చేస్తుందట. నువ్వు ఆ వెలిగేసుకుని వస్తేనే కదా నువ్వు నమ్ముతావు. ఆ వెలిగేసుకుని వచ్చి నిన్ను ఎలాగ వాక్యముతోటే మాట్లాడుతుంది. గొప్ప వాక్యం, నాదే చాలా గొప్ప వాక్యము అంట. అలాగ అన్నప్పుడు నువ్వేమనుకుంటావు అంటే, చాలా గొప్ప వాక్యము అని అనుకుంటావు. నిన్ను తప్పిస్తుంటుంది, దారి తప్పిస్తుంటుంది. నీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఏ సేవకుడు ఏ వాక్యం చెప్తున్నా సరే యేసయ్యనే గణపరచాలి, యేసయ్యనే మహిమపరచాలి. దేవుణ్ణి తప్ప ఎవరినన్నా సరే, ఎవరికన్నా పేరు వచ్చేటట్టుగా వాక్యం ఉందా, వెంటనే జాగ్రత్త పడు. ఆ వ్యక్తి లేకపోతే నీకు బ్రతికే లేనట్టుగా చేస్తున్నారా, జాగ్రత్త పడు. ఒక సేవకుడు కానీ నీకు నడిపిస్తున్న సేవకుడు కానీ నువ్వు లేకపోతే, ఆ సేవకుడు లేకపోతే, ఆ సేవకుడు సంఘానికి నువ్వు వెళ్ళకపోతే నువ్వెందుకు పనికిరావు అన్నట్టుగా నిన్ను నడిపిస్తున్నారా, జాగ్రత్త పడు. నిన్ను ఎలా పెంచాలి? ఏ సేవకుడన్నా సరే నిన్ను ఎలా పెంచాలంటే ఆయన వాక్యముతోటి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనకే ఘనత మహిమ చెందేటట్టుగా నిన్ను పెంచాలి. అలా కాకుండా నాకు పేరు వచ్చేటట్టుగా, నాకు పేరు వచ్చి నా పేరు నేను లేకపోతే ఇక సంఘమే లేదు, నేను లేకపోతే ఈ సంఘమే లేదు అన్నట్టుగా ఈ బలహీనల చేత, కొంతమంది 2-3 బలహీనలు ఉంటారు సంఘంలో, 4-5, అర్థమైందా? సో పాస్టర్ గారు మీరు చాలా గొప్పరంటే ఆ గొప్పకి ఆ పొంగిపోయి ఆ పరిస్థితులు అయిపోయి అలాగ మిగిలిన అందరూ కూడా నన్ను గొప్ప అనాలి అన్నట్టుగా వాక్యం ఉందా, జాగ్రత్త. బ్రహ్మపరిచే ఆత్మ అంటే నీకు అర్థమవుతుందా? సత్యం తెలియాలి నీకు. సత్యము తెలియకుండా నువ్వు జీవిస్తున్నావు, ఒక్కసారి చూడు, ఆలోచించి. దేవుని ఆత్మ ఏం చెప్తుంది, బ్రహ్మపరిచే ఆత్మ ఏం చెప్తుందో నీకు తెలియాల. ఇక్కడ దేవుని ఆత్మ కలిగిన యేసుక్రీస్తు చెప్తున్న మాట అదే వాక్యం ఎలా చెప్తున్నాడో చూడండి అక్కడ. ఆయన మళ్ళీ ఇంకొకసారి ఏమంటుందంటే, మనుషుడు